ఏమంటున్నట్టు నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనం ఏం చేయాలంటే నూతనత్వాన్ని కోరుకోవాలి, నూతనత్వాన్ని చూడాలి అని అనుకోవాలి. అర్థమైందా? ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచము, దాన్ని నాకు తెలియజేయమంటే నూతనత్వాన్ని కోరుకుంటున్నాడు, నూతనత్వాన్ని చూడాలనుకుంటున్నాడు. ఏ విషయంలో అతను నూతనత్వాన్ని చూడాలనుకున్నాడు? నీ కార్యము సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన కార్యములే. దేవుని కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, యోర్దాను నదిని దాటిచ్చాడు, బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. ఇటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి. గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు, కుంటివాడికి కాళ్ళు ఇచ్చాడు. ఇవన్నీ అక్కడ ఏమన్నాడంటే నీ కార్యాలు నూతన పరచమని అనడంలా. అర్థమైందా? ఏమన్నాడంటే నీ కార్యము నూతన పరచం, ఒకటే కార్యం. అర్థమైందా? నీ కార్యం నూతన పరచం. ఏంటి కార్యం? కార్యాలంటే దేవుడు చేసినవి చాలా ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఎన్నో మహత్కార్యాలు ఉన్నాయి. ఆయన ఏమన్నాడంటే కార్యాలు నూతన పరచమని అన్నా. నీ కార్యము నూతన పరచము. ఏ కార్యం అది? ఏ కార్యం చెప్పనా? మనలో ప్రారంభించిన ఈ ఆత్మకార్యము. ఏ కార్యం? మనలో రక్షణ కార్యం. ఇప్పుడు హబక్కూకు ఏమన్నాడంటే ఈ కార్యాన్ని, ఏ కార్యాన్ని? నాలో ఆరంభించిన ఈ ఆత్మ కార్యాన్ని, ఈ రక్షణ కార్యాన్ని నూతన పరచు అంటే కొత్తగా మార్చు. సంవత్సరములు జరుగుతుండగా నా ఆత్మలో నేను కొత్తదనాన్ని చూడాలి, నా ఆత్మలో నేను కొత్తదనాన్ని కోరుకుంటున్నానని అంటూ ఉన్నాడు. నేను చాలా చోట్లకు వెళ్తూ ఉంటాను. వారు ఇచ్చి ఏమంటారంటే నాకు ప్రార్థన చేయండి, ఆరోగ్యం కోసం చేయండి, కుటుంబం కోసం చేయండి, నా పిల్లల కోసం చేయండి, నా భర్త కోసం చేయండి, నా చుట్టాల కోసం చేయండి, నా బంధువుల గురించి చేయండి అన్న వారినే చూశాను. కానీ ఎవరైనా వచ్చి నా ఆత్మ కొరకు ప్రార్థన చేయండి అన్న వాళ్ళు ఇప్పుడు వచ్చి వాళ్ళ నా ఆత్మ కొరకు మీరు ప్రార్థన చేయండి, నా ఆత్మ వర్ధిల్లాలి అన్న ఆలోచనతో ప్రార్థన చేయించుకున్న వాళ్ళు ఈ 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కనిపించాల. అర్థమైందా? హబక్కూకు ఏమంటున్నాడంటే సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యం నూతన పరచు. నాలో ఆరంభించిన రక్షణ కార్యము, నాలో ఆరంభించిన ఆత్మ కార్యము, దాన్ని నూతన పరచు. దాన్ని నూతన పరచడం నేను చూడాలి. అంటే ఆత్మలో నూతనత్వాన్ని కోరుకోవాలి. ఎప్పుడు ఒకేలా ఉండడం కాదు, కొత్తదనాన్ని కోరుకోవాలి. దేంట్లో? మనం వేసుకున్న వస్తువుల్లో కాదు, మనం కట్టుకున్న ఇంట్లో కాదు. అర్థమైందా? మన ఆత్మలో కొత్తదనాన్ని కోరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నూతనత్వం ఎవరి సొంతం? నూతనత్వం ఎవరి సొంతం కాదు. నూతనత్వం ఎవరి సొంతం? మీ సొంతం. ఎవరి సొంతం? ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఒక ఇంటి పేరు ఉంది, అది ఎవరి సొంతం? నా తర్వాత నా పిల్లలకే సొంతం, కానీ వేరే వాళ్ళకి సొంతం కాదు. నేను వచ్చి నీ ఇంటి పేరు పెట్టుకుంటా అంటే కుదరదు. ఎందుకంటే నీకంటూ ఒక ఇంటి పేరు ఉంది, ఆ ఇంటి పేరు నువ్వు కొనసాగించు, అది నీ సొంతం. అలాగే నూతనత్వం ఎవరి సొంతం? నూతనత్వాన్ని కోరుకున్నాడు, నూతనత్వాన్ని అనుభవించాలనుకున్నాడు. ఆ నూతనత్వం ఎవరి సొంతం? బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్నాడలా వాడు నూతన సృష్టి. అంటే ఎవరైతే ప్రభువునందు ఉంటారో వారు మాత్రమే నూతనత్వానికి అర్హులు. నూతనత్వాన్ని కోరుకోగలరు, నూతనత్వాన్ని చూడగలరు. ఎవరికి సొంతం అంటే ప్రభువునందు ఉన్న వారికి మాత్రమే. ఇక ఎవరికి కూడా నూతనత్వాన్ని సంతరించుకోలేరు. హల్లెలూయా. నూతన కారు కొనుక్కోవచ్చు, నూతన వస్తువులు కొనుక్కోవచ్చు, నూతన గృహం కట్టుకోవచ్చు, నూతనమైన బంగారం కొనుక్కోవచ్చు, ఆత్మలో నూతనత్వాన్ని పొందుకోలేరు. అర్థమైందా? అది ఎవరికి సాధ్యం అంటే క్రీస్తునందు ఉన్న వారికే అది సాధ్యం. అంటే ఎవరైతే ప్రభువునందు ఉంటారో, యేసునందు ఉంటారో వారికి మాత్రమే నూతనత్వం సొంతం. అర్థమైందా? నూతన సంవత్సరంలో అడుగు పెట్టడం కూడా మన సొంతమే. ఇది అక్కడ ఉన్న మీకు సొంతమే, నాకు సొంతమే. కానీ నూతనత్వాన్ని పొందుకోవడం అది ప్రభువునందు ఉన్న వారికి మాత్రమే సొంతం. అర్థమైందా? ఆయన యందున్నవాడు నూతన సృష్టి. అంటే కొత్తగా పాత బిందులు కొత్త బిందులుగా మారినట్లు పాత వ్యక్తి ఏమవుతున్నాడంటే కొత్త వ్యక్తిగా మార్చబడతా ఉన్నాడు. హల్లెలూయా. వ్యభిచారి మారిపోతా ఉన్నాడు, దొంగ మారిపోతా ఉన్నాడు. అర్థమైందా? పాపి మారిపోతా ఉన్నాడు, దుర్మార్గుడు మారిపోతా ఉన్నాడు, అక్రమం చేయవాడు మారిపోతున్నాడు. ఎప్పుడు? ప్రభువుని నమ్ముకుని ప్రభువునందు ఉన్నప్పుడు మాత్రమే. తాగుబోతుడు కూడా మారిపోతా ఉన్నాడు. అంటే ఈ నూతనత్వం అనేది ప్రభువునందు ఉన్న వారికి మాత్రమే సాధ్యం, బయట ఉన్న వారికి సాధ్యపడదు.
అర్థమైందా? ఈయనేమన్నాడంటే నీ కార్యము నూతన పరచమంటే నాలో ఆరంభించిన ఆత్మ కార్యాన్ని నువ్వు నూతన పరచు, అది కొత్తగా మార్చు, కొత్తదనాన్ని సంతరించుకోవాలి. అంటే ప్రభువునందు మనం ఉన్నాం. అర్థమైందా? ఎవరందు నూతనత్వం ఎవరి సొంతం? ఇప్పుడు మనం ఏం కోరుకోవాలి? నూతనత్వం నా ఆత్మలో కావాలి. అర్థమైందా? ఎక్కడ కావాలి నూతనత్వం? నా ఆత్మలో నూతనత్వం కావాలి. నా ఆత్మలో ఆ నూతనత్వాన్ని చూడాలి. అర్థమైందా? నీ ఆత్మలో నూతనత్వాన్ని చూడాలి. ఈ ఆత్మలో నూతనత్వాన్ని కోరుకోవాలి. అది ఎవరి సొంతం అంటే ప్రభువునందున్న మనకు మాత్రమే సొంతం. బయట వారికి నూతనత్వం రాదు. నేను అంటాను, అప్పుడే నూతన సంవత్సరం ఉందా పోయిందా? మొదటి రోజునే చెప్పేది ఏంటో తెలిసి హ్యాపీ. మరి రెండో రోజు, మూడో రోజు అంటే ఒక్క రోజుకే పరిమితం అయిపోయింది. ఏంటది? నూతన సంవత్సరం ఒక్క రోజుకే పరిమితం అయింది. 2 రోజులు ఉందా? ఈ సంవత్సరం అంతా ఎవడని చెప్పుకుంటాడా? కానీ మనం ఈ సంవత్సరం అంతా అడగొచ్చు. నేను నూతనత్వం కావాలన్న కోరికతో బ్రతికితే నీకు ప్రతిరోజు నూతన సంవత్సరమే. అర్థమైందా? ప్రతిరోజు నూతనత్వమే. అంటే నేను అంటాను, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ నూతనత్వం నీకు కలుగుతుంది. ఏదున్నా లేకపోయినా ఆ నూతనత్వం ఏం చేస్తుందంటే మనల్ని అభివృద్ధి పరుస్తుంది. పౌలు ఏమంటాడంటే, మా బాహ్య శరీరము క్షీణించిపోతా ఉన్నాను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడతా ఉన్నాడు. అంటే ప్రతిరోజు నేను కొత్తగా మార్చబడతా ఉన్నా. ప్రతిరోజు నేను ఏం చేస్తున్నానో తెలుసా? నూతనత్వాన్ని చూస్తా ఉన్నా. మా బాహ్య పురుషుడు, ఈ శరీరం ఉందే ముడతపడిపోతా ఉన్నా, ఈ శరీరం బలహీనం అయిపోతా ఉన్నా, కాళ్ళు లెగకపోయినా నరాలు పట్టేస్తా ఉన్నా, మా బాహ్య పురుషుడు ముసలితనం ధరించుకున్నా, మా అంతరంగ పురుషుడు ఉన్నాడు చూసారా, వాడు దినదినము నూతన పరచబడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇటువంటి నూతనత్వాన్ని మనం పొందుకోవాలి. ఎప్పుడు పొందుకుంటా ఉన్నాడు? దినదినము నూతన పరచబడతా ఉన్నాడు. అంటే ఎప్పుడు? అంటే ప్రతిరోజు నూతన సంవత్సరమే. ఎప్పుడు? ప్రతిరోజు ఆ ఒక్కరోజు నూతన సంవత్సరం కాదు, ప్రతిరోజు నూతన సంవత్సరం. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవచ్చు. అర్థమైందా? హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఎప్పుడు? అర్థమైందా? సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచమంటే మనలో ఉన్న ఆత్మను మనం ఏం చేయాలో తెలుసా? నూతన పరచబడాలని ఆశించాలి, కోరుకోవాలి. అలా కోరుకున్నప్పుడు మనకి ఎటువంటి ఉపయోగం లేదు. ఆయన ఏమంటాడంటే, మా బాహ్య పురుషుడు క్షీణించిపోతా ఉన్నా, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉన్నాడు. రోజు రోజుకి కొత్తగా మారిపోతూ ఉన్నాడు. రోజు రోజుకి ఒక రూపాన్ని ధరించుకుంటా ఉన్నాడు. ఏ రోజు చూసినా కొత్తగానే ఉంటున్నాడు. అర్థమైందా? ఏ రోజు చూసినా కొత్తగానే. ప్రేమలో పడిన అబ్బాయికి అమ్మాయి రోజు కొత్తగానే కనబడుతుంది. అలాగే ఆత్మ అతనికి ఎలా కనబడుతుందంటే రోజు రోజుకి కొత్తగా కనబడతా ఉంది. దినదినము ఆయనకి ఏమనిపిస్తుందంటే ఒక కొత్తదనాన్ని చూస్తా ఉన్నాడు. కొంతమంది దేవుని మందిరానికి ప్రతి వారం వెళ్ళినా ఏముండదు. ఏమన్నా ఉంటుందా? ఏముండదు. అసలు నూతనత్వం ఉండదు, ఏముండదు. వెళ్ళారా వచ్చారా అమ్మా నాయన నారాయణ అనుకుంటారు. హల్లెలూయా. మా బాహ్య పురుషుడు క్షీణించిపోతా ఉన్నా, రోగాలతో ఉన్నా, బాధతో ఉన్నా, ఇబ్బందితో ఉన్నా, ఇరుకుతో ఉన్నా, బలహీనంగా ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, లేదు రోగం వచ్చినా, ఏ రోగం వచ్చినా మేము క్షీణించిపోతా ఉన్నా, మాలో ఉన్న అంతరంగ పురుషుడు రోజు రోజుకి చిన్నపిల్లడు అయిపోతా ఉన్నాడు. యవనస్తుడు అయిపోతా ఉన్నాడు. అర్థమైందా? గొంతులేస్తా ఉన్నాడు. యవనస్తుల్లా కేకలేస్తా ఉన్నాడు. అర్థమైందా? ఈ అనుభవం ఆత్మీయ జీవితంలో మనకు కావాలి. ఏ అనుభవం? నూతనత్వం పొందాలి, నూతనత్వం చూడాలన్న అనుభవం మనకు కావాలి. ఇటువంటి ఆత్మీయ తృష్ణ ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. నేను ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మీకు నేను మిమ్మల్ని ఆశీర్వదించడంలా, మిమ్మల్ని కోరుకోమని చెప్తున్నా. ఏంటి? నూతనత్వాన్ని కోరుకోండి, నూతనత్వాన్ని చూడాలని అనుకోండి. మనలో నూతన స్వభావాన్ని కలిగించే వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే మనలో నూతన స్వభావాన్ని, నూతన అత్వాన్ని పొందుకోవడానికి సహాయం చేస్తుంది. అర్థమైందా? నేనేమంటానంటే దేవుని ఆత్మను కోరుకోండి. దేవుని ఆత్మను కోరుకుంటే దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే మనలో నూతన స్వభావాన్ని పుట్టిస్తుంది. హల్లెలూయా. మనలో నూతనత్వాన్ని పుట్టిస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే మన బాహ్య పురుషుడు క్షీణించిపోతా ఉన్న అంతరంగ పురుషుల్లో దినదినము నూతనత్వాన్ని మనం చూస్తాం. అర్థమైందా?
అంటే మనలో నూతనత్వాన్ని పుట్టించడానికి కారకులు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని ఆత్మ కొరకు దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకోవాలి. దేవుని ఆత్మ ఎప్పుడైతే మన మీదకి వచ్చిందో, దేవుని ఆత్మ మనల్ని ఆవరించిందో, అప్పుడు మనం ఏం చేస్తామంటే నూతన ఆత్మను పొందుకుంటాం. సమయం దొరికినప్పుడు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవా, నీ ఆత్మ చేత నన్ను దర్శించండి. నీ ఆత్మ చేత నన్ను బలపరచండి. నీ ఆత్మ చేత నన్ను అభిషేకించండి అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన ఆత్మను నీ మీదకు పంపిస్తాడు. హల్లెలూయా! చెప్పనా సఖ్యము కానీ ఆ మహిమ ఆనందాన్ని మనం పొందుకోగలం. అది సవి చూసిన వారి జీవితం అద్భుతంగా మార్చబడుతుంది. దేవుని ఆత్మ మీకు నూతన స్వభావం కలిగించుట ద్వారా మనం ఏమవుతామంటే నూతనత్వాన్ని పొందుకుంటాం. నేను ఏమంటానంటే మనలో దేవుడు ఏ కార్యాన్ని ఆరంభించాడు? ఆత్మ కార్యాన్ని. అంతేనా? అంతేనా? ఏ కార్యం? ఈ ఆత్మ కార్యం అభివృద్ధి పొందాలంటే ఆత్మ సహాయం కావాలి. అంతేనా? అంతేనా? ఇప్పుడు మనలో ప్రారంభించిన ఆత్మ కార్యానికి అది అభివృద్ధి పొందాలంటే ఆత్మ సహాయం కావాలి. ఇప్పుడు మనుషుడు చేయగల పనికి మరొక మనుషుడి సహాయం ఉంటేనే చేయగలం. అంతేనా? అలాగే మనలో ప్రారంభించిన ఆత్మకు అభివృద్ధి కావాలంటే దేవుని ఆత్మ కార్యం మనకు అవసరం. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. దేవుని ఆత్మ కొరకు ప్రార్థన చేసుకోండి. మనం ఏం చేస్తామంటే నూతనత్వాన్ని పొందుకుంటాం. బైబిల్‌లో ఏమని రాయబడిందంటే సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, దానిని నాకు తెలియజేయము. నేను నూతనత్వాన్ని కోరుకుంటా ఉన్నా, నూతనత్వాన్ని చూడాలనుకుంటా ఉన్నా, దేవా నువ్వు నాకు సహాయం చేయమని అతడు ఏం చేస్తున్నాడు? ఇంతకీ ఈ వచ్చిన ఈ అధ్యాయం ఏంటో తెలుసా? ప్రార్థన అధ్యాయం. అంటే ప్రార్థనలో ఏం కోరుకున్నాడో తెలుసుగా? నూతనత్వాన్ని కోరుకుంటా ఉన్నారు ప్రార్థనలో. కాబట్టి మీ ప్రార్థన తీరు కూడా మారాలి. మీ ప్రార్థన పద్ధతి కూడా మారాలి. మన ప్రార్థనలో మన ఆత్మ కొరకైన ఆ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. అర్థమైందా?